శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే కూడా మీ అందరికీ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన మహామంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి. మనం గురు అనుగ్రహం కోసం గురు బలంతో ఎలాంటి ప్రయోగం చేసి ఉన్నా, ఎలాంటి ప్రయత్నము చేసి ఉన్నా కూడా అది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. అట్లాగే ఈరోజు సాయిబాబా వారి అష్టోత్తరాల్లోని ఒక అద్భుతమైన మహామంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నాము. ఈ మంత్రంతో పాటు మనం ఇంకా ఏం రెమెడీ చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదైతే ఈరోజు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్ర బలంతో పాటు మనం చేసేటువంటి పరిహారం అనేది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏదో ఒకటి కాకుండా రెండు చేయండి. రోజు కూడా చెప్పేటువంటి పరిహారాన్ని అలాగే మంత్ర జపాన్ని చేయటం వలన ఖచ్చితంగా 43 రోజుల్లో మీరు కోరుకున్న ఉద్యోగం అనేది వచ్చి తీరుతుందన్నమాట. ఇందులో ఎలాంటి సందేహము లేదండి, ఎలాంటి ఇబ్బంది కూడా. ఇది ఛాలెంజింగ్ అనే చెప్పుకోవచ్చు. 100% ఛాలెంజ్ చెప్పేటువంటి ఒక అద్భుతమైన మంత్రం అనే చెప్పుకోవచ్చు. ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపినటువంటిది, ఎంతోమందికి ఉద్యోగాన్ని తెచ్చిపెట్టినటువంటి పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవాలి. అయితే దానికన్నా ముందుగా చేయవలసిన పరిహారం గురించి మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నానండి. దీనికోసం అయితే మీరు ఖచ్చితంగా 1 కిలోంపావు వరకు కానీ 1 కిలో కానీ గోధుమలని తీసుకోండి. ఇందులో ప్రత్యేకంగా గోధుమలు అని ఎందుకు చెప్తూ ఉన్నామంటే, మనం చేయబోయేటువంటి పరిహారము గురువులకి సంబంధించినది. అంటే గురుబలం మనకి పెరగాలి. సాయిబాబా అలాగే దత్తాత్రేయ స్వామి ఇట్లా గురు అనుగ్రహం అనేది కలగటం కోసం మనం ఈ యొక్క మంత్రబలము అలాగే పరిహారము అనేటువంటిది చేస్తూ ఉన్నామన్నమాట. ముందుగా తీసుకున్నటువంటి గోధుమలు అనేది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక సాయిబాబా వారికి ఎంతో ప్రీతికరమైనవి చపాతీలు కూడాను, రొట్టెలను చేసి బాబా ఎప్పుడూ కూడా అందరికీ పంచిపెడుతూ ఉంటారు అని మనకి చాలాసార్లు అయితే కథల్లో వింటూ ఉన్నాం కదా. అదేవిధంగా మనం ఇక్కడ ఈ గోధుమలతోనే ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట. లేదు మేము అలా చేయలేము ఒకవేళ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి గుడి, అంటే సాయిబాబా మందిరం అందుబాటులో లేని వారు దత్తాత్రేయ స్వామి వారి గుడిలో అయినా కూడా రోజు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలా గోధుమలతో మనం పరిహారాన్ని చేస్తూ మంత్రజపం చేస్తూ మరొక చిన్న రెమెడీ ఏమిటంటే కనుక మనకున్నటువంటి ఎలాంటి శనిగ్రహ దోషాలు పీడలు ఉన్నా కూడా మొత్తం తొలగించటం కోసం అయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ ఎక్కడైనా నవగ్రహాలు ఉన్న చోటకి వెళ్ళి రోజు కూడా దీపారాధన అనేది వెలిగించి రండి. ఖచ్చితంగా మీకున్నటువంటి జాతక దోషాలు అలాగే నవగ్రహ దోషాలు అంటే శనిగ్రహ దోషాలు ఇలా ఏ ఉన్నా కూడా మొత్తం తొలగించబడతాయన్నమాట. అయితే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి గుడిలో ఉండేటువంటి ఈ యొక్క నవగ్రహాలకు శక్తి అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఆ పవనపుత్రుడు ఉండేటువంటి చోటు ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. చాలా స్పీడ్గా ఆంజనేయ స్వామి వారు ఎలా అయితే మనకి విహరిస్తూ ఉంటారో, ఆయనకి వాయుపుత్రుడు అని ఎలా అయితే పేరు వచ్చిందో ఆ యొక్క మందిరములో ఉన్నటువంటి నవగ్రహాలకి కూడా అంతే శక్తి అనేది ఉంటుందంట. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ యొక్క గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతోని దీపారాధన అనేది చేయండి. ఇలా 43 రోజుల పాటు చేయవలసి ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ రెమెడీ అనేది కూడా 43 రోజుల పాటు చేయవలసి ఉంటుంది. మంత్ర జపం అనేది కూడా ప్రతిరోజు కూడా 43 రోజుల పాటు పఠించాలి. అయితే ఏ రోజున మొదలు పెట్టాలి అనే సందేహము
ఖచ్చితంగా గురువారం రోజున మొదలుపెట్టండి. గురువారం రోజున సాయిబాబా వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అన్నమాట. అందుకే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయటము, ఈ మంత్ర జపం అనేది కూడా గురువారం రోజున మొదలుపెట్టాలి. అలాగే ఉదయం పూటనే మొదలుపెట్టండి. ఎప్పుడైనా సరే ఎలాంటి శుభకార్యాలకైనా, ఎలాంటి కొత్త ప్రారంభించే పనులకైనా కూడా ఉదయం పూట అనేటువంటిది ఒక శుభ సంకల్పంలాగా, ఒక శుభ సమయంలాగా సూచించబడుతూ ఉందన్నమాట. ఇంకా అవకాశం ఉంది, మాకు ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచి మొదలుపెట్టండి. మీకు 43 రోజులు కాదు కదా, 43 గంటల్లో కూడా ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఆ సమయానికి ఉన్నటువంటి శక్తి అనేది అంతటి శక్తి అన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే ఈ పరిహారం చేసే సమయంలో మేము 43 రోజులు చేయక ముందుగానే మాకు ఉద్యోగం వచ్చింది అంటే కనుక వచ్చి తీరుతుందండి. కానీ మీరు ఈ యొక్క పరిహారాన్ని మాత్రం అస్సలు ఆపకూడదనమాట. వచ్చిన తరువాత కూడా మీరు ఈ యొక్క పరిహారాన్ని కంటిన్యూస్గా చేయండి. మీరు ఈ చేసేటువంటి ఈ పరిహారం కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్లో నవగ్రహాల దగ్గర మీరు వెలిగించే దీపం వలన కానీ, మీకు కావలసినటువంటి ప్రమోషన్స్ కానీ, ఆఫీస్లో వేరే వాళ్ళ వలన మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని కానీ పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఇది కేవలం ఉద్యోగం రావటమే కాదండి, మీకు ఉద్యోగం వచ్చిన చోట మీకు ఇష్టమైన ఉద్యోగాన్ని తెచ్చిపెట్టి మీకు ఒక ఉన్నత స్థాయిని కల్పించేలాగా చేసేటువంటి పవర్ఫుల్ రెమెడీ విత్ మంత్రం అని చెప్పుకోవాలన్నమాట. ఏ పని చేయాలన్నా, మనకి ఎలాంటి అనుగ్రహం అనేది కావాలన్నా ఆ గురు బలం అనేది ఖచ్చితంగా కావాలి. ఈ గురు బలం అనేది మనకి సాయిబాబా వారు అలాగే దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్లో మనం చేసేటువంటి యొక్క పరిహారాలు, పూజల వలనే మనకి గురు అనుగ్రహం అనేది, గురు బలం అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చేసేటువంటి ఈ పరిహారానికి కావాల్సినటువంటి ఈ గోధుమలు కేజింపావు తీసుకున్నారు కదండి. గోధుమలతో రోజు పరిహారాన్ని చేస్తూనే గురువారం రోజు ఎప్పుడైనా సరే శనగలు అనేవి కొన్ని తీసుకొని వెళ్ళి మీరు నానబెట్టినవి కానీ, ఉడకపెట్టినవి కానివ్వండి, అందరికీ ప్రసాదంలాగా పంచటం కానీ, లేదంటే గోమాతకు తినిపించటం కానీ చేయటం వలన ఇంకా తొందరగా మనం కోరుకున్న కోరిక అనేది తీరుతుంది. మీ సంకల్పం అనేది ఇంకా గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉద్యోగం అనేది మీకు లభించటానికి ఎంతగానో మీకు హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి గురువారం రోజునే మీరు శనగలనేటువంటివి కూడా పంచిపెట్టడం లాంటి పరిహారం అనేది కూడా ఖచ్చితంగా చేసి చూడండి. అలాగే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ కేజింపావు ఏవైతే ఉన్నాయో గోధుమలు, వాటిని మీరేం చేస్తారు అంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని గురువారం రోజు మొదలు పెడుతూ ఉన్నారు కాబట్టి గురువారం రోజు ఉదయం పూట చక్కగా శుచిగా స్నానం అనేది చేసిన తర్వాత ఏదైనా ఒక డబ్బా అనేది తీసుకోండి. మీరు తీసుకున్నటువంటి ఈ గోధుమలను మీ యొక్క కుడి చేతితో గుప్పెడు నిండుగా పట్టుకోండి. ఒకసారి గుప్పెడికి తీసుకున్న తరువాత, అంటే పడిపోయేవి ఉంటే పడిపోనివ్వండి, కానీ గుప్పెట్లో ఎక్కువ ఉన్నాయి పట్టట్లేదేమో అనుకుని మళ్ళీ మీరు దానిలో వెనక్కి అనేది వేయకండి. మీ చేతికి ఎంతవరకు పట్టుకోగలుగుతారో అంతవరకు మాత్రమే పట్టుకోండి, మళ్ళీ వెనక్కి వేసే విధముగా కాకుండా. అలా పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు కోరుకున్న చోట ఉద్యోగం రావాలి అంటే మీ మనసులో ఉన్నటువంటి ఆఫీసు కావచ్చు, ఏదైనా అక్కడ పేరు అనేది చెప్పుకొని ఉద్యోగం రావాలి అని తలుచుకొని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్న మంత్రాన్ని జపించండి. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గధాయ నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గధాయ నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. విన్నారు కదండి, ఈ యొక్క అద్భుతమైనటువంటి గురు బలాన్ని, గురు అనుగ్రహాన్ని కలిగించేటువంటి, కోరుకున్న ఉద్యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి అద్భుతమైన మంత్రము మీకు కేవలం 43 రోజుల్లో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని అయితే తీసుకొచ్చి పెడుతుందన్నమాట. అయితే 43 రోజుల లోపే మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది.
ముందే వచ్చిందని చెప్పేసి పరిహారాన్ని మాత్రం అస్సలు ఆపకూడదండి. అలాగే తరువాత ఈ గోధుమల్ని ఏం చేయాలి అనేటువంటి సందేహం అయితే అందరికీ వస్తుంది. 43 రోజుల పాటు చేసిన తరువాత మీకు ఇంకా మిగిలి ఉన్నాయి అనుకుంటే కనుక గోధుమలు, ఆ గోధుమల్ని కూడా మీ చేతితో పట్టుకొని మళ్ళీ మంత్రాన్ని జపించి పూర్తిగా అన్నీ కూడా అయిపోయేలాగా మనం పెట్టుకున్న డబ్బాలోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గురువారం నాడు వీటిని తీసుకొని మీరు అక్కడ మనకి సాయిబాబా మందిరంలో చాలామందికి తెలుసండి, మనం మామూలుగా అయితే నారికేళాన్ని సమర్పిస్తూ ఉంటాం కదా ధునిలో. అక్కడ దానిలో కొద్దిగా వేయండి, అంటే చుట్టూ కొంచెం పల్చగా లైన్ లాగా వేసుకుంటూ వెళ్ళి ధునిలో కొద్దిగా వేయండి. చాలా చాలా మంచి జరుగుతుంది. మీకున్న దోషాలన్నీ తొలగించబడి మీరు కోరుకున్న ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. అలా కాకుండా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే కనుక వాటిని పిండిలాగా పట్టించేసి మెత్తగా, అంటే పౌడర్ లాగా చేసుకొని చపాతీలాగా రొట్టెల్లాగా కాల్చుకున్న తరువాత వాటిని గురువారం నాడు అందరికీ పంచిపెట్టండి. ఖచ్చితంగా మీకున్న దోషాన్ని తొలగించేసి మీరు కోరుకున్న ఉద్యోగం అనేది తీసుకొని వచ్చి పెడుతుందన్నమాట. గురువు అనుగ్రహం అనేది మీకు పూర్తి సమపాళల్లో లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క గోధుమలు అనేటువంటివి మీరు గుడిలో సమర్పించటం కానీ, ధునిలో వేయటం కానీ, గుడిలో సమర్పించటము అంటే ఎవరైనా తీసుకునేవారు ఉంటే కనుక ఖచ్చితంగా వారికి దానంగా ఇవ్వటం అన్నమాట. అలా చేయవచ్చు. లేదంటే రొట్టెలలాగా చేసి నలుగురికి పంచిపెట్టడం లాగా చేయవచ్చండి. లేదంటే వాటిని గోమాతకి తినిపించవచ్చు. ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి విధంగా మీరు ఆ రొట్టెలను బాబా మందిరంలో ఉపయోగించి వాడినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. ఇది 100% ఛాలెంజ్ చేసి చెబుతున్నటువంటి విషయం అండి. ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపి ఎంతో వేల మందికి ఉద్యోగాలు అనేది తెచ్చిపెట్టిందనమాట. ఖచ్చితంగా మీరు చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అని ఖచ్చితంగా కామెంట్ చేసేలాగా చేసి పెడుతుంది. ఇది ఛాలెంజింగ్గా తీసుకొని ప్రయత్నం చేయండి. ఉద్యోగం రాకపోతే అప్పుడు మాట్లాడవచ్చు అన్నమాట ఎవరైనా సరే. ఎందుకంటే ఈ యొక్క మహామంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదన్నమాట. ఎవరైనా కూడా చేయవచ్చండి. ఆడవారైతే కనుక ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం 5 రోజులు స్కిప్ చేయండి. తరువాత రోజు నుంచి మళ్ళీ ప్రారంభించి చేయవచ్చు. వీడియో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్లలో తెలియచేయండి, రిప్లై అనేది ఇస్తాను. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్కి ఏమాత్రము ఖర్చు అనేది అవ్వదండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా స్పోర్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి మంత్రాలు అంటే ఎలాంటి పరిహారాలు కావాలన్నా కూడా క్లియర్గా వీడియో అనేది చేసి పెడతానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.